ఎలా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి మొదట అందని దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా ఇంతకన్నా తీయనైన జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల ఊగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడక నువ్వాడిన దొంగాట పెంగల్లే మిగలాల నన్నెవరూ వెతికేది లేక కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళ్ళే పూల చిట్టుకి ఉందో భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా నన్ను మరవని చూపులెన్నెన్నో నన్ను నడిపిన దారులెన్నెన్నో నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడేనంట గంగిరెద్దులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యి
అయ్యింది చూడరా ఊరు ఇచ్చట ఇంటి గడప ఉంది స్వాగతించడానికి వీధి అరుగు ఉంది మాట కలపడానికి రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికి మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం మేడ మీద నుండి గాలిపటము నింగి దాకదారనే తోకగా ఎగురుతోంది ఎట్ల బండిపై చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి రావడానికి నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే
మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళకి గ్రామ ప్రజల నుంచి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇంకా ఇంతకు ముందు కూడా ఇంకా ముత్యాలమ్మ గుడి కట్టించడం గాని, ఇంకా కొన్ని క్రీడలు పోటీలు నిర్వహించడం గాని, ఈ సైబర్ యూత్ నుంచి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్నిటిలోకి మాత్రం ఇదే గొప్పదని చెప్పుకోవచ్చు. ఇక నుంచి ఇంకా ఎన్ని రకాలుగైనా చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి. అప్పుడు యువకులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆర్థికంగా కూడా కుటుంబ పరంగా ఆర్థికంగా స్థిరపడి ఒక మంచి స్థితిలో ఉన్నారు అందరూ. గ్రామంలో ఉన్న పెద్దలు కూడా సహకరిస్తే, ఎవరైనా ఒక్కరైతే ఏమీ చేయలేరు, అందరూ కలిస్తే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళ మధ్యలో చాలా ఆలోచనలు ఉన్నాయి. ఈ గ్రామంలో కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచనలు చేస్తున్నారు. ఆలోచనలన్నిటికీ కూడా ఇదే విధంగా ఈ క్రీడా ప్రాంగణాన్ని ఇంత మార్పు ఎలా తీసుకొచ్చామో అదేవిధంగా ముందు ముందు వాళ్ళు చేసే కార్యక్రమాలకి ఒక గ్రంథాలయం నిర్మించాలని కూడా ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ పిల్లలకి యువకులకి అవును, వాటర్ షెడ్ లో గ్రంథాలయం ఆల్రెడీ రన్ అవుతుంది. దాన్ని కూడా ఏదైనా ఉపయోగంలో లేకపోతే ఆ చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది. దాన్ని మినరల్ వాటర్ ప్లాంట్ అయితే ఏంటి, గ్రంథాలయం అయితేంది, క్రీడా ప్రాంగణం అయితేంది, ఇవన్నీ కూడా ఈ సైబర్ యూత్ వచ్చాక ఈ మన గ్రామంలో జరుగుతున్న మార్పులు. ఇంకా ఆ గ్రంథాలయానికి కూడా ఇంకా చదువుకున్న వాళ్ళు వేరే ప్రాంతంలో నివసించిగా ఉంటాయి. మన డబ్బు రూపేనా కాకుండా కూడా అట్లా పుస్తకాలు గాని ఇంకేదైనా వస్తువులు గాని దానికి కావాల్సిన ఫర్నిచర్ పడుతుంది. ముఖ్యంగా ఈ స్థలాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రీడా ప్రాంగణానికి కూడా కీర్తిశేషులు నరసరావు గారి పేరే పెట్టాలని సైబర్ యూత్ నిర్ణయించుకోవడం జరిగింది. వీలైతే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడ ఒక చిన్న సత్కారం, ఒక శాలువాతో సత్కరించడానికి కూడా సైబర్ యూత్ ప్రయత్నిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ క్రీడా ప్రాంగణాన్ని కూడా వాకింగ్ పాత్ ఉపయోగించుకోవచ్చు, షటిల్ ఆడుకోవచ్చు, సాయంత్రం పిల్లలు ఇక్కడ ఆటలు ఆడుకోవచ్చు, పెద్దవాళ్ళు ఇక్కడ సాయంత్రం కాసేపు బాగుండే అవకాశం ఉంటది. ఈ క్రీడా ప్రాంగణాన్ని కూడా ఇంకా ఈ సైబర్ యూత్ వాళ్ళైతే అన్ని రకాలుగా ఉపయోగించుకుంటే వీళ్ళు పడ్డ శ్రమకి ప్రతిఫలం చెప్తే ఏంటంటే అంగన్వాడీ భవన నిర్మాణానికి తెలియజేస్తున్నారండి. దానికి కూడా భవన నిర్మాణం అనేది ప్రభుత్వ సహకారంతో చేపట్టవచ్చు. అలా ఉన్నప్పుడు ఆ గ్రామంలో రాజకీయాలకు అతీతంగా పనిచేసేటప్పుడే గ్రామం అభివృద్ధి అనేది చెందుతుంది. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే.
కోయిల పాటలు పాడాలి. చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చెయ్యాలి. చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు. త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి 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 రే, డోలి 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 రే. మా కళ్ళ ముందే ఉండే ఈ అన్నయ్యే మా దైవం. వదినమ్మ నడిపిస్తుంటే వెనకుంటుంది మా సైన్యం. మా లక్ష్మిలా కనిపించే అత్తయ్యేగా మా భాగ్యం. మా తోడు నీడై ఉండే మావయ్యేలే మా నేస్తం. ఎప్పటి పుణ్యం ఈ తీయని బంధం. ప్రేమకి అర్థం కనిపించని త్యాగం. ఏ కష్టం వచ్చినా ఏమైనా నోరైన విప్పడి రామన్న. తను అడవికెళ్ళినా మా అన్న రానీడు వెంట వస్తామన్నా. తన ఆనందంలో వాటా ఇచ్చే గడసరిలే. డోలి 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 రే, డోలి 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 రే. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవ గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముక్కులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే, డోలి 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 రే, డోలి 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 రే. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పంతాల దొరగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా. పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు. తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు
ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా. పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మ. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు. మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు. ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు గానం చేసి. నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము. పసుపు కుంకుమలే పడతులకు వాయనము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము. స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున బాణుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. తులసమ్మక్క నరసమ్మక్క గిరిచక్క గీతక్క పండిందే మన పంట. గొడవలి పట్టి కోసిన పంట ఇంటికొచ్చినాక పండగ జరగాలంట. నల్లారే గళ్ళ బంగారాలే నిండు నట్టేలు పూల గుప్పిళ్ళ సింగారాలే పల్లె ముంగిళ్ళు సామీరంగా ఏడాది కష్టమంతా అదృష్టమై ఊరంతా కోలాట మాడితే ఏ దేశమైనా ఎక్కడైనా తెలుగోడి చెయ్యే పై చెయ్యిలే పై చెయ్యిలే. తెలుగోడి సట్ట తెలిసేలా ఒళ్ళొంచి పని చెయ్యాలిలే. మనదైన సంప్రదాయం మన్ను దున్నే వ్యవసాయం ఎంతెత్తులోన ఎదిగి ఉన్న మూలాలు మర్చిపోములే. సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా మన చిరునవ్వు
అన్నదాత రైతన్నే కదా ఏ నాటికి రైతన్న చల్లంగుంటే చాలు లోటంటూ లేదు లోకానికి మట్టి కోసం పుట్టినోళ్ళు మంచి పంచే పల్లెటూళ్ళు ఈ రోజులాగే ఏ రోజు నవ్వే మంచి రోజులు రావాలే కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంటా ఏటుకూరి నాగాలచ్చిమే ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో attitude పొంగల్ it's a blockbuster పొంగల్ Girls, no dangal, celebrate the Pongal.
వచ్చిండే వేటకతై వచ్చిండే వేటకొచ్చిండే ఇది మొదటిసారి మేడిదపల్లిలో. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొత్తే, జడ్జిలకు కొత్తే, ముగ్గురు వేసిన వాళ్ళకు కూడా చాలా మంది కొత్తే, కొంతమంది ఎక్స్పీరియన్స్ తో వేశారు. మీ అనుభవాన్ని, మీ ఇంట్రెస్ట్ ని, మీ క్రియేటివిటీని ఇక్కడ క్యాచ్ చేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే వాళ్ళకు కూడా ఆ ఎక్స్పీరియన్స్, ఆ టేస్ట్ అవి తెలియాలి కదా. ఫస్ట్ టైం కాబట్టి దీన్ని స్పోర్టివ్ గా తీసుకోండి. నెక్స్ట్ టైం ఇంకా పర్ఫెక్ట్ జడ్జిమెంట్ కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అందరినీ సాటిస్ఫై చేయలేము, బట్ ఉన్నంతలో వాళ్ళ అవగాహన మేరకి కొన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో ముందుగా థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఇద్దరికి రావటం జరిగిందండి. ఫస్ట్ వచ్చేసి 27. లిస్ట్ ఎవరి దగ్గర ఉందో పేరు చెప్పండి. నాకైతే పేరు తెలియదు. 27 చేరెడ్డి మౌనిక థర్డ్ ప్రైజ్. క్లాప్స్ కొట్టాలండి అందరూ పిలిచినట్లే క్లాప్స్ కొట్టాలి. ఇంకో థర్డ్ ప్రైజ్ వచ్చేసి 4. నెంబర్ 4 22 మొత్తం ఎంతమందికి వచ్చింది? 53. 3 మెంబర్స్ అండి. సెకండ్ ప్రైజ్ వచ్చేసి 7, 22, 53. 22 మోరా రూప, 7 వచ్చేసి నందిగా మూష, 53 వచ్చేసి
ప్రియాంక కాకి ప్రియాంక 53. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు 28. 28. ఫస్ట్ మీరేనండి. ఇక్కడ ఈ టఫ్ కాంపిటీషన్ లో ఇంకో 5 కూడా సెలెక్ట్ చేశాం, కానీ అన్ని అంటే ఇక మళ్ళీ ఆ కాంపిటీషన్ లో ఉన్న స్పిరిట్ తగ్గుద్దేమో అని చెప్పినాం. ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి ఇంకా 5 కూడా. అయితే ఏంటి అవి అంటే, దీంట్లో ఒకటి టోటల్ అపీరెన్స్, రెండోది క్రియేటివిటీ, మూడోది కలరింగ్, 4 మెసేజ్, అపీరెన్స్ రిలేటెడ్ గా అంటే మన ఫెస్టివల్ కు రిలేటెడ్ గా. అంటే ఇక్కడ కొంతమంది క్రియేటివిటీ బాగా చూపించారు, కానీ అంటే ఇక్కడ ఇంకా 3 పారామీటర్స్ ఉన్నాయి. క్రియేటివిటీకి ఒక 3 మార్కులు ఉంటే, టోటల్ అపీరెన్స్ కి, కలర్ కాంబినేషన్స్ కి, వీటన్నిటికీ ఇంకా 9 మార్క్స్ ఉన్నాయి. క్రియేటివిటీలో 3 మార్క్స్ వచ్చినప్పుడు కూడా మిగతా వాటిల్లో వీక్ అవ్వచ్చు. క్రియేటివిటీ మీద లేదా నీట్నెస్ మీద అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు మార్కులు వేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఎవరికి ఎన్ని వేసారో తెలియదు. ఆ 3టిని టోటల్ చేసి ఒకసారి క్రాస్ చెక్ చేసి అనౌన్స్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏమైనా మీకు నిరుత్సాహం అనిపిస్తే మన్నించండి. మళ్ళీ ఇలాంటి కాంపిటీషన్ జరుగుతుంటాయి. ఇంకా ఇక్కడ ఇద్దరు మిగతా వాళ్ళకు కూడా ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు వచ్చేసి 6 ఉన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వాళ్ళు 6 కాకుండా ఇంకా 75 మంది సుమారుగా పార్టిసిపేట్ చేశారు. అందరికి ప్రతి ఒక్కరికి ఒక ప్రైజ్ ఉందండి. ప్రతి పార్టిసిపెంట్ కి ఒక ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చేసారట. ఓకే, హ్యాపీ. ఇంకా 2 చిన్న పిల్లలు పర్టికులర్ గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళిద్దరికి కూడా స్పెషల్ గా భవిక జూలకంటి భవిక, ఇంకా కాదు ఇంకెవరో ఉన్నారు వాళ్ళిద్దరు. ఇంకొక బాక్స్ లో ఇంకొక వేశారు. పేరు చెప్పమ్మా. అవంతిక, ముదిరెడ్డి అవంతిక. ఓకే, వీళ్ళిద్దరికి స్పెషల్ గా చిల్డ్రన్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పోటీలో పార్టిసిపేట్ చేసి ఇప్పటిదాకా ఇన్ని గంటలు మీ సమయాన్ని వెచ్చించినందుకు సైబర్ యూత్ తరఫున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇంత టైం కేటాయించినందుకు. ఇంకా ముందు కూడా కాంపిటీషన్స్ జరిగినప్పుడు అంటే బేసికల్ గా ఇవి కాంపిటీషన్స్ తీసుకుంటారు. మనం ఎక్కడ గమనించినా కూడా ముగ్గుల పోటీ కానీ ఏదైనా ఒక పోటీ జరిగినప్పుడు దాంట్లో కొన్ని బేసిక్ గా కొన్ని పారామీటర్స్ తీసుకోవడం జరుగుతుంది. అందులో మీరు వీటిని దృష్టిలో పెట్టుకోండి. క్రియేటివిటీ ఉండాలి, కలర్ కాంబినేషన్ బాగుండాలి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండాలి, టోటల్ అపీరెన్స్ బాగుండాలి. వీటిని దృష్టిలో పెట్టుకోండి. ఇందా చెప్పినట్టుగా ఇక్కడ కొద్దిమంది చాలా బాగున్నప్పటికీ గ్రౌండ్ మీకు ఇచ్చిన బాక్స్ సరిగా లేకపోవడం వల్ల అది ఎక్స్పోజ్ అవ్వలేదు. అలాంటి కొంత లక్ ఫ్యాక్టర్ కూడా లేకపోవడం కూడా కొంతమంది మిస్ అయ్యారు. ఓకే, కాకి ప్రియాంక సెకండ్ లో ఒక ప్రైజ్. ఓకే, అందరికి ఒకసారి బిగ్ క్లాప్స్. అందరికి విజేతలందరికీ ఒకసారి బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక విషయాన్ని గమనించండి. మీరందరూ ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరూ గ్రామస్తులందరూ ఉన్నారు కాబట్టి అనౌన్స్ చేయడం జరిగింది. బహుమతి ప్రదానం మాత్రం రేపు మీ ఇంటి దగ్గరే నిర్వహించడం జరుగుతుంది. మీ ఇంటికి వచ్చి మీకు సంబంధించిన బహుమతి కేటాయిస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. గేమ్స్
గోదావరి గట్టు మీద కోరింత కెట్టుకున్న సందామావే గోదావరి గట్టు మీద Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. వచ్చినప్పుడు ఎత్తుకోవాలమ్మా, ఎత్తుకోవాలి. Gabbar Singh, all India ki Hyper Singh, bhidi peru hinde nala kundelo na kula sound. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. Very good, very good. వచ్చినప్పుడు ఎత్తుకోవాలమ్మా, ఎత్తుకోవాలి. Gabbar Singh, all India ki Hyper Singh, bhidi peru hinde nala kundelo na kula sound. Very good. Very good. వెనక్కి వచ్చినప్పుడు ఎత్తుకొని రావాలి.
తిప్పండి తిప్పండి అంకుల్ తిప్పండి అంకుల్ తిప్పండి. ఒక్కసారి పాడండి. గోదావరి గట్టు మీద రామ సలకావే కోరింటాకెట్టుకున్న సందామావే గోదావరి గట్టు మీద రామ సలకావే Ani with the back.
అయిపోయిన తర్వాత Ready? Claps. Pass. Very good. Pass. Hey, Rover. Very good. Go round, sir. Go round. Very good. అంకుల్ తిప్పండి DJ Suman and Bunny.
மாமா சார் என்ன சார் இப்படி கேக்குறீங்க? சத்தியமா வர சொல்லிட்டாங்க சார். அடி அடி.
రైట్ ఏమంటే First prize. Yeah, Ani with the bat.
గోదావరి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందామావే గోదావరి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందామావే ఊరంతా చూడు పోయిందే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా వెరీ గుడ్ యాక్షన్ తగ్గలే తమ్ముడు అంకుల్ తిప్పండి అక్కడ ఆడిపోయిన తర్వాత चले पड़े न कोई बल्ले पास पासे दो गुना ऊंचा तेरा कितनी देर जैसे कांपती रहती है ऐसे दूर हो तो कैसे जीतेगा ready ready claps claps bas bas very good very good bas hey Rover very good very good ఇంకో రౌండ్ వేస్తారా ఇంకో రౌండ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అంకుల్ తిప్పండి అంకుల్
అంకుల్ తిప్పండి. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. వచ్చినప్పుడు ఎత్తుకోవాలమ్మా, ఎత్తుకోవాలి. देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, वीडी पेरो विंटे डाला కొండలో ఉన్న కొల్ల సౌండ్. చాలి సూపర్. Boli
cement and burning. உண்மையிலேயே வர சொன்னாங்களா சார்? என்ன சார் இப்படி கேக்குறீங்க? சத்தியமா வர சொல்லிட்டாங்க சார். அண்ணா அடி அடி.
आना पड़ेगा, इसको मैं जमे गाना बजेगा, on the floor आना पड़ेगा। Not salsa, not flamenco. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు